గౌతమ్ లేవరా. నీకు రష్యా మాఫియాకి సంబంధం ఏంటి? హార్ట్, లంగ్స్, ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి. నిజం చెప్పు, నువ్వెందుకు వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు? యూరి యూరి మా కోసం ఒక కపుల్ టాటూ డిజైన్ చేశారు. కపుల్ టాటూ? అదేంటో కనుక్కోరా. నాకు వాడికి మ్యాచింగ్ అయ్యేట్టు ఒక కపుల్ టాటూ. కపుల్ టాటూ. I'm sorry, guys. How can I make it up to you? రేయ్, వాడేమన్నారా? What do you want? Gun, weapon, anything. Just tell me. వీడెవడో మాఫియా వాళ్ళ ఉన్నాడు. గన్నిస్తాడంట్రా. గన్నా? ఎంతకీ నువ్వు దేన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయావరా? సూది. నాకు చిన్నప్పటి నుండి సూది అంటే భయం. అలా రాక్ స్టార్ గౌతమ్ ని సూది బాబు అన్న పేరుతోనూ, దేవిని టాటూ గర్ల్ అన్న పేరుతోనూ ఏడిపించడం మొదలైంది. ఏమైందిరా? సూది గుచ్చుకుందిరా. ఇక నుంచి ఈ టూర్ హాయిగా సాగదని తెలుసుకున్న టాటూ గర్ల్ విసిగిపోయింది. టాటూ గర్ల్, సూది బాబు ఏమైంది? మాతో వస్తున్నారు. ఇక కపుల్ టాటూ లాంటి విచిత్రమైన ఆచారాలు ఏమీ మిగలలేదా? హలో, సూపర్ కదా? గౌతమ్, నాకు తెలియకుండా నీకు ఇంకేమైనా భయాలున్నాయా? బొద్దింకులు, బల్లు లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు. నీ మూలుగులు, మూర్చిపోవడాలు చూసి భరించే శక్తి నాకు లేదు. ఫారెస్ట్ వచ్చేసింది, దిగండి. తను ఎప్పుడు గౌతమ్తోనే ఉంటుంది. లవ్లీ, వాట్ ఆర్ యూ డూయింగ్? అరే, శారీ కట్టుకుని ఎవరన్నా సైకిల్ తొక్కుతారా? నేను యూనివర్సిటీలో చదివేటప్పుడు సైకిల్ ఛాంపియన్ 2002లో. అయినా ఈ సైకిల్ అంటే ఇలా ఉంది. కొత్త మోడల్ అయి ఉంటుంది. ఇతను మా అన్నయ్య. చూడ్డానికి చాలా బాగున్నాడు. అవును, మా అన్నయ్య బాగా బ్రిలియంట్. ఎప్పుడు చదువు 10th అయిపోగానే అన్నయ్య డిసైడ్ అయిపోయాడు. ఐఐటిలో ఇంజనీరింగ్, ఐఐఎంలో ఎంబీఏ, ఏదైనా పెద్ద లీడింగ్ కంపెనీలో 2 ఏళ్ల పాటు ఉద్యోగం. తర్వాత దాన్ని వదిలేసి సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని. తర్వాత పోయిన నెలలో అన్నయ్య కంపెనీలో 1 year సక్సెస్ పార్టీ జరిగింది. ఇప్పుడు నేనున్న వయసులోనే అన్నయ్యకి అర్థమైపోయింది నెక్స్ట్ 10 yearsలో ఏమవుతాడని. కానీ నాకు మాత్రం నెక్స్ట్ సెమిస్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో కూడా తెలియదు. స్టాప్ స్టాప్ స్టాప్. ఈ బ్రేక్ ఏమో అయిందే. బ్రేక్ ఏమైంది? బ్రేక్ దియా, ఎక్కడికి? నీకు సూదంటే భయమని తనకు ముందే చెప్పు ఉండాల్సింది. ఏంటి చెప్పలేకపోయావా? ఎరా, నన్ను చూస్తే సూదికి భయపడే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? అంటే లేదా? ఉందనుకో. మరైతే నోరు తెరిచి చెప్పొచ్చు కదా టాటూ అంటే ఇష్టం లేదా? ఇది నువ్వు అనుకున్నంత సులభమేం కాదురా. నీకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అప్పుడు తెలిసి వచ్చేది. 5 నిమిషాలు కూడా గ్యాప్ లేకుండా ప్రాక్టీస్ చేయని ఊరికే ప్రాణాలు తోడేస్తూ ఉంటాడు. దేవి అదే పనిగా నస పెడుతూ ఉంటుంది. అక్కడేదో జనాలు మా పాట వినడం కోసం క్యూలో ఉన్నట్టు. నువ్వు నిజం చెప్పరా, మా పాట అంటే నీకు ఇష్టమా? నిజం చెప్పమంటావా? వినలేక చస్తున్నా. రే, ఈ హిందుస్థానీ మ్యూజిక్ అన్నా క్లాసికల్ మ్యూజిక్ అన్నా నాకు అంత ఇంట్రెస్ట్ లేదురా. వాళ్ళు నిన్నేం బలవంత పెట్టట్లేదుగా. ఇష్టం లేకపోతే వదిలేరా. రే, దేవి నన్ను చూసినప్పటి నుంచి నేను ఇలాగే ఉంటున్నాను రా. రాక్ బ్యాండ్లు, క్రాలింగ్, ఈ బ్లాక్ టీషర్ట్లు చిరాగ్గా ఉంది. ఉన్నట్టుండి ఇప్పుడు ఇవన్నీ ఇష్టం లేదని చెప్తే తను ఏమనుకుంటుందో. తను ఏమనుకుంటే ఏంట్రా? రే, నీ బ్లాక్ టీషర్ట్ చూసి కాదురా తను ప్రేమించింది. ఇలాంటి సిల్లి విషయాలు కూడా మీరు నోరిపి మాట్లాడుకోలేకపోతే ఇంకేంట్రా మీ రిలేషన్కి అర్థం? దేవి పాపం రా. తనేంటో మనకు తెలుసు కదా. తనకి ఇవన్నీ ఇష్యూయే కాదురా, నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. రేయ్, మీరు రావడం లేదా? నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం. రా, ఈ ప్రాబ్లం లేకుండా వెళ్తున్న బండి టైర్ని నేనే పంచర్ చేసుకోవాలంటావా? రేయ్, ఇప్పుడైతేనే టైర్ మారుస్తే సరిపోతుంది. లేట్ అయిందంటే బండి కూడా మార్చాల్సి వస్తుంది. టైర్ మార్చాలా?
ఈ టైర్కి ఏంటి ప్రాబ్లం? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. అక్షయ్, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే బాగుండేది కానీ లేరు. మరి నీకు? చాలా మంది బాయ్స్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఇంతవరకు అనిపించలేదు. ఇక మీదట అనిపించచ్చు కదా. వచ్చేసాం. వెళ్దాం రా. ఏంటలా పైకి చూస్తున్నావు? రా. రా. అయ్యయ్యో. దియా, దియా. అక్షయ్, ట్రూత్ ఆర్ డేర్? ఇక్కడ నుంచా? చెప్పు, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చూస్ చేయరా పిరిగొడ్డు. ఓకే. నేను ఒక అడ్వెంచర్ స్పోర్ట్ చూస్ చేస్తాను, నువ్వు అది చేయాలి. పారాసైలింగ్. చచ్చో, వినడానికే భయంగా ఉంది. ఏంటా స్పోర్ట్? ఏది చెప్పినా భయం భయం భయం. అన్నిటికీ భయపడేవాడివి డేర్ అని ఎందుకు చెప్పావు? ఓకే, ఇక మీదట నువ్వేం చెప్తే అది చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. అక్షయ్, దొరికింది. బంజీ జంపింగ్, అది నేను. ట్రస్ట్ మీ అక్షయ్, అద్భుతంగా ఉంటుంది. నీ భయాలన్నీ ఎగిరిపోతాయి. ఇది చేస్తే నేనే ఎగిరిపోతాను. ఫస్ట్ ప్రామిసే బ్రేక్ చేస్తున్నావు కదా? ఓకే, ఫైన్. Put your legs in the harness. Keep your back straight. You'll be okay, man. Come on. Hold on tight. Keep your feet on the launch pad. 3, 2, 1. Jump! అక్షయ్, Take a deep breath. భయం అయితే వద్దులే, వదిలేద్దాం. ఇట్స్ ఓకే. భయం వల్ల ఇప్పటికే నేను చాలా వదులుకున్నాను. ఇదేనా చేయని? Ready? Focus. Hold on tight. 3, 2, 1. Jump!
అక్షయ్ నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? అదే నా నంబర్. ఫ్రెష్ అయ్యాక కాల్ చేస్తాను. క్యాంప్ ఫైర్కి మన ఇద్దరం కలిసే వెళ్దాం. ఓకే? ఓకే. తన ఫోన్ నెంబర్ తనే నాకు ఇస్తుంది. చూస్తుండు. నా జాకెట్ ఎక్కడరా? ఆ? అరే అది ఇది ఏంట్రా, నేను చూశాను రా నువ్వు ఆ దియాకి జాకెట్ తోడడం. ఈసారి కనుక నీకు అంత ప్రేమ పుట్టుకొస్తే ఓ మంచి రెయిన్ కోట్ కొని ఏంటి ఫేస్బుక్ లో సింగిల్ అని తీసేసి రిలేషన్షిప్ పలానా వాళ్ళతో అని పెడతావా? మేము ఇంకా ఫ్రెండ్స్ గానే ఉంటున్నాం. దాన్ని దాటి ఇంకో రిలేషన్షిప్ కి సిద్ధంగా లేదు. తన్ను తప్పు పట్టి ప్రయోజనం లేదు. నువ్వు ఇప్పుడే కదా తన దృష్టిలో పడ్డావు. అది కాదురా. మరి ఇంకేంటి, తను ఎవరైనా తీసుకెళ్ళిపోతారా? కాదు. తన ఎవరినైనా తీసుకెళ్ళిపోతున్నానా? ఓ అది కాదురా. మరి లెస్బియనా? అది కాదురా. ఏంట్రా? తన పేరెంట్స్ విడిపోయారా. దియా ఐఎమ్ రియలీ సారీ. సారీనా? వాళ్ళే నాకు ఇంతవరకు చెప్పలేదు. నువ్వెందుకు చెప్పడం? వాళ్ళ మధ్య ఏవేవో గొడవలున్నాయి. కానీ అమ్మ అలా వెళ్ళిపోతుందని నేను అస్సలు... అందుకే ఆ తర్వాత రోజు నేను క్లాస్కి రాలేదు. ఐవీ టూర్కి కూడా రాకూడదు అనుకున్నాను. బట్ ఆ ఇంట్లో ఉంటే అవే గుర్తొస్తూ ఉంటాయి. అందుకే రేయ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎవరికి చెప్పొద్దు. లేదు చెప్పను.